కోర్టు ఆర్డర్ ఇచ్చింది సరే, ఎర్రమట్టి దిబ్బల్ని కాపాడుకోవడం సాధ్యమేనా? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు వాటి చారిత్రక నేపథ్యం ఏంటి? ఎలా ఏర్పడ్డాయి? ఎక్కువ సినిమా షూటింగ్స్ అక్కడే ఎందుకు జరిగాయి? ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలు ఎలా ఉన్నాయి? ఎర్రమట్టి దెబ్బలు ఒకప్పుడు సినిమా షూటింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా విశాఖ నుంచి భీమిలి వెళుతుంటే ఒకవైపు నీలిరంగు సముద్రం, మరోవైపు ఎర్రని కొండలు కనిపించేవి. 1980లో 1990లో ఇక్కడ షూటింగ్ జరుపుకోని తెలుగు సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. క్రమంగా ఇవి తరిగిపోవడంతో ఇక్కడ షూటింగ్లు జరిపేవారే లేరు. ఎర్రమట్టి దెబ్బలకు సంరక్షణ లేకపోవడంతో ఇంటి నిర్మాణాలతో పాటు ఇతర అవసరాలకు మట్టిని తవ్వుకుపోతున్నారు. చాలా వరకు ఎర్రమట్టి దెబ్బలు కనిపించకుండా పోయాయి. మరికొన్ని చోట్ల పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దీంతో అధికార యంత్రాంగం మొత్తం కదిలి అక్కడ తవ్వకాలను నిలుపుదల చేశారు. జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వం సైతం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన తవ్వకాలపై ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ప్రపంచ వారసత్వ సంపద జియో హెరిటేజ్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అప్పటి వైకాపా నేతలు, అధికారుల సహకారంతో సుమారుగా 100 ఎకరాల పైనే తవ్వేశారు. భీమిలి మండలంలో 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 1000 హెక్టార్లలో ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటి వరకు 217 హెక్టార్లలో కోతకు గురైంది. సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎత్తులో కొన్ని, మరికొన్ని 90 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఎర్రమట్టి దిబ్బలలో 14.5 కోట్ల ఘనపు మీటర్ల మట్టి నిక్షిప్తమై ఉంది. దీనిపైన ఆంధ్ర యూనివర్సిటీలో 8 మంది పీహెచ్డీ చేశారు. ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ ప్రాచీన యుగం నాటి ఆనవాళ్లు, అవశేషాలు అనేకం లభించాయని, వీటి వయసు సుమారుగా 50,000 సంవత్సరాలు పైబడి ఉంటుందని చెప్తున్నారు. 1,25,000 క్రితం ఏర్పడ్డాయని, మెగాలిథిక్ సంస్కృతి కూడా ఇక్కడ బయటపడిందని మరికొందరు సైంటిస్టులు చెబుతున్నారు. మెసోలిథిక్ అని సుమారు 5,000 సంవత్సరాల కిందట ఆవిర్భవించినటువంటి చరిత్ర, సంస్కృతి అవి విపరీతంగా ఉన్నాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫార్మేషన్, నేచర్స్ గిఫ్ట్, న్యాచురల్ ఫార్మేషన్. దాన్ని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత, ఇక్కడ చరిత్ర చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మనదే. అది దాదాపు 50,000 సంవత్సరాల క్రితమే మానవుడు ఇక్కడ నివసించినాడని, దాన్ని నిర్లక్ష్యంగా చూడటం అనేది మన పరిపాలకులు అంటే ఆఫీసర్లు కావచ్చు, తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకి మన చరిత్రనే కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ నేచర్స్ గిఫ్ట్, నేచర్స్ ఫార్మేషను ఇవంతా వాళ్ళకి ఏమింది వస్తే బాగుంది అంటారు. దాన్ని ప్రొటెక్ట్ చేయాలా అనేటువంటి ఉద్దేశం వాళ్ళలోన కలిగితే విశాఖపట్నం వండర్ఫుల్ టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. శాటిలైట్ సర్వే జరిపి ఎర్రమట్టి దెబ్బల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, రక్షణగా మొక్కల్ని నాటాలని సూచిస్తున్నారు నిపుణులు. అక్కడక్కడ వాచ్మెన్ పెట్టి మానిటరింగ్ చేస్తూ ఉండాలని కోరారు. ఎర్రమట్టి దిబ్బల ప్రాధాన్యత భవిష్యత్ తరాలకి తెలిసేలా పూర్తి సమాచారంతో జియో పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులతో కలిసి జియాలజిస్టుల ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దిబ్బలను ఎలా సంరక్షించుకోవాలనే దానిపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉండాలి. ఎర్రమట్టి దిబ్బలలో వాటి చుట్టుపక్కల కాంక్రీట్ నిర్మాణాలు, వ్యవసాయం, తోటల పెంపకాలు వంటివి చేయకూడదు. ఎర్రమట్టి దిబ్బలు లేకపోతే విశాఖపట్నంతో పాటు భీమిలిలో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. మానవ చరిత్రతో ముడిపడి ఉన్న ఈ దిబ్బలు కనుమరుగైతే దాదాపు 18,000 నుంచి 20,000 సంవత్సరాల నాటి వాతావరణ పరిస్థితులను వివరించగలిగే ఆనవాళ్లను కోల్పోతామంటున్నారు. విశాఖపట్నం, భీమిలి వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఉప్పు చేరకుండా ఉండటానికి ఎర్రమట్టి దిబ్బలు చాలా కీలకమన్నారు. సముద్ర జలాలను అవి సహజ సిద్ధంగా ఫిల్టర్ చేస్తాయని, అందువల్ల నీటిలో ఉప్పదనం తగ్గుతుందని తెలిపారు. తుఫానులు, వరదలు వంటివి వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎర్రమట్టి దిబ్బలు సహజ రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయి. ఒరిజినల్ గా ఏదో రివర్ ఉండింది, అది గంభీరమా లేకపోతే శారదన అనేది నేను చెప్పలేను, కానీ మేము దానికి అటెంప్ట్ చేయలేదు. ఆ రివర్ ఇటువైపు ఫ్లో అవుతుండింది.
ఒక టెక్టానిక్ మూమెంట్ భూమిలో జరిగినటువంటి ఒక ఇది, ఆ మూమెంట్ వల్ల కొంత అప్లిఫ్ట్మెంట్ పైకి కొండ మాదిరిగా జరిగింది. ఆ కొండనే హద్దుగా అయిపోయింది. అందుకనే సముద్రం నుంచి వచ్చినటువంటి ఇసుకంతా ఈ కొండ మీద మేట వేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆక్సిడైజేషన్ జరిగిందనమాట. ఎర్రమట్టి దిబ్బలు ఎంత అరుదైనవంటే ఇలాంటివి ప్రపంచంలో 3 చోట్ల ఉన్నాయి. తమిళనాడులోని టెరీ దిబ్బలు, విశాఖలో ఎర్రమట్టి దిబ్బలతో పాటు శ్రీలంకలో ఇలాంటివి ఉన్నాయి. బంగాళాఖాతంలో కొన్ని వేల సంవత్సరాల కిందట నీరు గడ్డగట్టుకుపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి కరగటం ప్రారంభమైంది. ఆ సమయంలోనే సముద్రం మీదుగా వీచిన గాలులకు ఒడ్డున ఉన్న ఇసుక పెద్ద ఎత్తున ఎగిరి మేటలుగా ఏర్పడి ఎర్రమట్టి దిబ్బలుగా ఏర్పడ్డాయి. 1,00,000 సంవత్సరాలకు పైగా చరిత్రున్న మన వారసత్వ సంపదైన ఈ ఎర్రమట్టి దిబ్బల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.